హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. లైక్ కొట్టండి, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, లైక్ చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు. ఆ లైక్స్ ఇంకా ఎక్కువ పెరిగితే వ్యూస్ ఇంకా ఎక్కువ వెళ్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 85Kకి దగ్గరలో ఉన్నాం. ఈ వీడియోతోనే 85K కూడా అవ్వచ్చు మీరు తలుచుకుంటే. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నమే చెప్పా, కానీ కొంతమందికి ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. అవన్నీ వందల్లో మెసేజ్లు వచ్చాయి. ఈ వీడియోతో క్లారిటీ ఇస్తా. ఒకరు ఫ్యాన్స్ ఒకరు సపోర్ట్ చేస్తున్నారంట, ఇంకొకరు ఫ్యాన్స్ ఇంకొకరు సపోర్ట్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఇంకొక రోజు రేపే లాస్ట్ లైవ్. ఈ లైవ్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఆనందపడండి, ఊరికే కొట్టుకోమాకండి. ఇంకా మెయిన్ ఎక్కువగా తనుజ అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నా, వాళ్ళు లోపల బాగానే ఉన్నారు. మీరే బయట ఎలా పడితే అలా కొట్టుకుంటూ మీ ఫ్యామిలీని లాక్కుంటూ మీ ఫ్యామిలీని కూడా తిప్పించుకుంటున్నారు. వాళ్ళ లోపల ఒకరికొకరు స్టాండ్ తీసుకొని బాగానే ఉంటున్నారు. తనుజ కళ్యాణ్ స్టాండ్ తీసుకుంటుంది, కళ్యాణ్ తనుజ స్టాండ్ తీసుకుంటుంది. అలా మీరేమో కొట్టుకొని తిట్టుకొని ఉంటున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి అంతే. ఇంకా కప్పు ఎవరికి వస్తుందో బిగ్ బాస్ చేతిలో ఉంది. మీ ఓట్ల ఒక్కోసారి బిగ్ బాస్ చేతిలో కూడా ఉంటుంది, ఎక్కువ మన ఓట్లతోనే ఉంటుందిలేండి. ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికే కప్పు వస్తుంది. కానీ చాలామంది మెసేజ్ చేసింది నాకు, ఇద్దరికి కప్పు కావాలి బ్రో, ఈసారి ఇద్దరికి ఒక్కో కప్ ఇచ్చేసి 25 lakhs ఇచ్చేయమన్నాను బ్రో అంట. ఇది బాగుంది ఐడియా. ఇంకొచ్చేసి ఇక్కడ ఈరోజు వచ్చేసి 2 ప్రోమోలు అయితే వస్తాయి. తనుజ అలాగే డీమన్ వీళ్ళిద్దరివి ఈరోజు ప్రోమోలు వస్తాయి. కళ్యాణ్ అయితే ఇంకా ఈరోజు రాదు, ఇంకా రేపే. ఇంకేం చేయలేము దానికి. టీఆర్పీ కోసమే చూస్తారు. ఫ్యామిలీ వీక్లో ఎలాగైతే లాస్ట్లో వేసాడు వాళ్ళ అమ్మగారు వచ్చింది, అలాగే ఇంకా రేపు కూడా జరగబోతుంది. ఈరోజు నైట్ ప్రోమో కళ్యాణ్ కనుక వదిలితే సరిపోతుంది. లేదు అని సంజన గారిది వదిలి ఇంకా రేపు కళ్యాణ్ది సెకండ్ వేసాడు అనుకో, ఇంకా ఉడికిపోతారు కళ్యాణ్ ఫ్యాన్స్. అన్నిసార్లు అన్ఫేరే అని. ఇంకా ఓట్లు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ కోపం మీదన్నా ఓట్లు వేస్తారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ తనుజ ఏవి అయితే చాలా బాగా వచ్చిందంట, కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్తో. అలాగే సీజన్ మొత్తం ఆవిడ చుట్టూనే తిరిగింది కాబట్టి ఏవి అయితే బాగా వచ్చింది. ఇంకా డీమన్ అయితే ఎంటర్టైన్మెంట్గా ఫుల్ ఫన్నీగా అయితే ఉందంట. అది డీమనే చెప్పాడు, చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది, గూస్ బంప్స్ మూమెంట్స్ అంతగా లేవు నా దాంట్లో అని. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు కళ్యాణ్ అయితే ఏవి లైవ్లో జరిగింది. ఇక్కడ తనుజ అలాగే డీమన్ ఇద్దరు ఇంటూ ఉన్నారు, ఏం సాంగ్స్ ఉన్నాయి, ఏం చెప్పారు బిగ్ బాస్ అని. ఇక్కడ అందుకే నేను పోస్ట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో, వాళ్ళకి ఈరోజు ప్రోమో రాదు, ఇదన్నా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారని. కానీ అందరూ తెగ ఉడికిపోతున్నారు, అది ఎందుకో తెలియదు. ఎందుకు బ్రో కళ్యాణ్ది సపరేట్గా అందరు రివ్యూవర్స్ పొగుడుతున్నారు అని. అతనికి ఏవీ రాలేదు కాబట్టి అందరూ చెప్తున్నారు ఏవీ రాలేదని, అంతే. కళ్యాణ్ ఏం లేపడం లేదు. ఇక్కడ కళ్యాణ్ ఏవి స్టార్ట్ అయ్యేది వచ్చేసి సర్లేరు నీకెవరుతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కేజీఎఫ్ ఉంది, డాకు మహారాజ్ ఉంది, ఇంకొచ్చేసి ఓజీ ఉంది. ఆ తర్వాత అమ్మ నాన్న తమిళమ్మాయి ఈ సాంగ్ ఉంది, గీతా గోవిందం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, తనుజ అలాగే కళ్యాణ్, వీళ్ళదైతే గీతా గోవిందం ఇది కూడా వేశారంట, ఏంటి సాంగ్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చేసి సర్లే నీకెవరిలో ఉన్న చోటీ బాతే, ఇదైతే రీతు అలాగే కళ్యాణ్ వేశారు. కళ్యాణ్ దాంట్లో అందరూ ఉన్నారంట, ఒక్క సంజనా గారు తప్ప, అంతే. గూస్ బంప్స్ మూమెంట్స్తో నెక్స్ట్ లెవెల్లో ఏవి అయితే రెడీ అయింది. ఇంకా రేపు చూస్తారు మీరు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ నిన్నటి వరకు డీమన్ తనుజ 3rd ప్లేస్లో ఉంది, డీమన్ 2nd ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ 1st ప్లేస్లో ఉన్నారు. కానీ ఈరోజు వచ్చేసి కళ్యాణ్ 2nd ప్లేస్కి వచ్చేసి తనుజ 1st ప్లేస్కి వెళ్ళింది అని చెప్తున్నారు. అది ఎందుకు? ఇక్కడ ట్విట్టర్లో అదే ఎక్స్లో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఒక రోజులో చేంజ్ అయిపోయిందని. అక్కడ వాళ్ళు ట్విట్టర్లో ఎలా పడితే అలా వాగుతూ ఉంటారు, ఇంకేం చేయలేం. ఇప్పుడు ట్విట్టర్లో ఎవరికైనా హ్యాండిల్ ఉంటుంది, వాళ్ళు తనుజ ఫేవరెట్ కావచ్చు, అందుకే ఓట్ వేయండి అని ఒక పోస్ట్ పెట్టినంత మాత్రాన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి తనుజకి ఓట్ వేయరు. ఇప్పుడు వీళ్ళు కూడా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు కదా, స్కూళ్ళకు వెళ్ళి లేకుంటే థియేటర్లో, ఇక్కడ సీరియల్ ఆర్టిస్టుల దగ్గర అంతా వాళ్ళంతా చెప్పేసినంత మాత్రాన మనమందరం ఓట్ వేయం కదా. మనకి ఇష్టమైతేనే వేస్తాం, వాళ్ళు చెప్తారంతే. దానివల్ల అంత గట్టి ఇంపాక్ట్ ఏమి ఉండదు. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలుస్తుంది అంతే కానీ అంత ఎక్కువ ఓటింగ్లో చేంజ్ కాదు. మనం ఎవరికైతే ఓటు వేస్తామని ఫిక్స్ అవుతామో వాళ్ళకే ఓటు వేస్తాం, కానీ ఎవరో చెప్పినారని ఓటు వేస్తే ఏం కదా. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏవి
చూసే ఓటు వేయాలని లేదు కదా. ఏవి చూస్తేనే ఎక్కువ ఓట్లు పడతాయి అలా కాదు. గేమ్ నచ్చితేనే ఎక్కువ ఓట్లు పడతాయి. ఏవి చూసి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఓట్స్ పైన అయితే నాకు తెలిసినంతవరకు. ఇంకా రేపు ఎలాగో వస్తుంది, వెయిట్ చేయండి, అంతవరకు ఓట్లు వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్లో అయితే అదే చెప్పాను కదా, ప్రవాసన ఫ్యాన్స్ ఇక్కడ ఎన్టీఆర్ఎన్ ఫ్యాన్స్ తంజాకి సపోర్ట్ చేస్తున్నారని. అదైతే అంతగా ఏం లేదు ఇక్కడ. అలాగైతే కళ్యాణ్కి ఫుల్ మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుందని నేను చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ 2% లీడింగ్తో ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లీడింగ్లోనే ఉన్నాడు. అది చేంజ్ అయితే అవడం లేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం ఓట్లు అయితే పెరిగాయి ఇంకా కళ్యాణ్కి చెప్పాలంటే. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. నేనేం చేయలేం. ఫస్ట్ మీరు ఎవరన్నా తమ్నైల్స్లో చూసి ఏదన్నా రివ్యూవర్ తమ్నైల్ చూడమాకండి, లోపల మ్యాటర్ చూడండి. ఆ తమ్నైల్లో ఒకటి ఉంటుంది, మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. ఆ మ్యాటర్ అంతా చూసిన తర్వాత తమ్నైల్లో ఉన్నది లోపల ఉన్నది ఒకటే అని తెలిసిన తర్వాత వచ్చి నాకు కామెంట్ పెట్టండి. మీరు తమ్నైల్ చూసే వచ్చి నాకు కామెంట్ పెడుతున్నారు. చాలా కామెంట్ అలానే చూసాను నేను. ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ అది ఉండదు. తమ్నైల్ మట్టుకు అది ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. తమ్నైల్లో ఒకరు ఫస్ట్ ఉన్నారంటే వీడియోలో వేరే వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. అలా ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసి తనుజ అయితే ఉంది. ఇద్దరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉంది, ఇద్దరికి ఓట్లు వేసుకోండి. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ ఉన్నాడు. డీమన్కి అయితే ఈ మధ్య ఎక్కువ ఓటింగ్ పెరిగి బాగా రేస్లోకి వచ్చాడు. ఎందుకంటే ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఈ 2 వీక్స్ ఫుల్ సపోర్ట్ అయితే దగ్గింది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఇమానువల్ అన్న అయితే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఇంకా చెప్పా కదా, ఈ సూట్ కేస్ది ఈసారి ఎక్కువ మేజర్ రోల్ పోషిస్తుంది ఈ సూట్ కేస్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను అనుకుంటా. ఎందుకంటే ఈసారి డీమన్, ఇమానువల్ అలాగే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు సూట్ కేస్ కోసం. ఈసారి నాకు తెలిసి ఈ 50 lakhs కంటే ఇంకా కొంచెం పెంచే అవకాశం కూడా ఉంది అని నేను అనుకుంటున్నా. ప్రైజ్ మనీ ఈసారి సీజన్ బాగా హిట్ అయింది, బాగా రేటింగ్ వచ్చింది. అందుకే 50 lakhs పైన ఇంకా పెంచి న్యాయం చేస్తారనుకుంటున్నా. లేకుంటే ఇక్కడ ఇమానువల్ డీమన్కి ఇచ్చేస్తే అక్కడ విన్నర్కి రన్నర్కి ఏమీ మిగలదు. ఒకవేళ రన్నరు థర్డ్ ఫోర్త్ పొజిషన్కి ఇచ్చేస్తే విన్నర్కి ఇంకేం ఉండదు. ఇంతకుముందు ఎలాగైతే శ్రీహాన్ అలాగే రేవంత్ ఉన్నప్పుడు చేశారో, మనీ అంతా శ్రీహాన్కి ఇచ్చారు, రేవంత్ని విన్నర్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి ట్విస్ట్ పెట్టారు, అది ఇంకోటి. ఈసారి అలాగే చాలా ప్లాన్ చేస్తారు. ఈసారి సూట్ కేస్ మీద మటుకు పెద్ద టీఆర్పీ గేమే ఆడతారు. ఇంకా విన్నర్ రన్నర్ ఇంకో 2 daysలో మనకు తెలుస్తుంది ఇక్కడ. అంతే.